మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. నమస్కారం అండి. ఈరోజు సింగనమల నియోజకవర్గం మండల కేంద్రంలో కూడా P4 సంవత్సర కార్యక్రమాన్ని ఈరోజు విజయవంతంగా జరుపుకోవడం జరిగింది. P4 కార్యక్రమము మీ అందరికీ తెలుసు, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి విజన్ తో వచ్చినటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమము. ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల అభ్యున్నత కోసం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి స్కీమ్సే కాకుండా, అభివృద్ధే కాకుండా ఈ రోజు అదనంగా P4 సహాయంతో మార్గదర్శులను ఈ రోజు ఐడెంటిఫై చేసి ఉన్నత స్థాయి కుటుంబాలు, బంగారు కుటుంబాలని ఈ రోజు దత్తత తీసుకొని పేదరికం లేని రాష్ట్రంగా మార్చేందుకు ఈ రోజు ఒక విజన్ ని పెట్టుకొని 2047కి అంటే స్వర్ణాంధ్ర ప్రదేశ్ లాగా ఈ రోజు ముందుకు వెళ్లే మిషన్ లో భాగంగా కూడా ఈ రోజు రాష్ట్రం అంతా కూడా పేదరిక నిర్మూలంగా భాగంగా కూడా ఈ కార్యక్రమాన్ని ఈ రోజు సంవత్సరం పాటుగా కొనసాగిస్తూ ముందుకు వెళ్తా ఉన్నాం. అందులో భాగంగా సింగనమల నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమంలో 6 మండలాల నుంచి ఉన్నటువంటి P4 టీం కానీ మండల అధికారులు ఈ రోజు పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తూ మనకి నియోజకవర్గానికి కూడా దాదాపు ఎంతో మంది సహాయం అందించినారు. అందులో కూడా పెద్ద ఎత్తున సహాయం అందిస్తూ ఈ రోజు స్కూల్స్ పరంగా కానీ, విద్యార్థులకి ఆరోగ్య పరంగా కానీ, వైద్య పరంగా కానీ, ఈ రోజు విద్య పరంగా కానీ, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కోసం కానీ ఈ రోజు అదనంగా కొన్ని లక్షల రూపాయలు ఈ రోజు సపోర్ట్ చేస్తూ బిల్ చేసే పరిస్థితిని చూస్తాను. అట్లాంటి మార్గదర్శులను ఈరోజు నియోజకవర్గంలో కేవి రమణ గారిని ఈ రోజు సత్కరించడం జరిగింది. అలాగే సప్తగిరి క్యాంఫర్ ఎంపీ హనీఫ్ గారిని కూడా ఈ రోజు సత్కరించడం జరిగింది. అలాగే ఐడిసిబి బ్యాంక్ మేనేజర్ చంద్రశేఖర్ గారిని కూడా ఈ రోజు అభినందనలు తెలియజేయడం జరిగింది. ఈ రోజు కూటమి ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధి ఎంత పెద్ద ఎత్తున జరుగుతుందో మనం అందరం చూస్తా ఉన్నాం. అటు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సహకారమే కాకుండా అదనంగా ఈ రోజు మార్గదర్శుల సహాయంతో కూడా అనేక కార్యక్రమాలని ఈ రోజు మనం ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఇందులో భాగంగా హాస్టల్స్ లో పేద పిల్లలకు ఒకవేళ నీళ్లు లేని ఇబ్బంది పడతా ఉన్నారు, లేదా అక్కడ అదనంగా వసతులు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్ని మా దృష్టికి వచ్చినప్పుడు వెంటనే ఏదైనా ఫండ్ ని మనము ప్రభుత్వానికి పంపిస్తే అది శాంక్షన్ రావడానికి కూడా కొంచెం టైం పట్టే పరిస్థితి, ఆ టైంకి పిల్లలు ఏమైనా ఇబ్బంది పడే పరిస్థితి లేకుండా ప్రధానంగా ఈ రోజు స్కూల్స్ ని కానీ, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాటర్ సమస్య మీద ఈ రోజు దృష్టి పెట్టడం జరిగింది. అందులో భాగంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి 3 మార్గదర్శులు పెద్దల సహాయంతో దాదాపు బుక్కరాయ సముద్ర మండలంలో కూడా మనకి అంబేద్కర్ కొరపాడు స్కూల్ కి కూడా వాటర్ ప్లాంట్ ని కానీ మనం ఎంపీ సహాయంతో చేసాం. అలాగే రమణ గారు కూడా ఒకవేళ పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, వంటశాలలో కొన్ని అదనంగా వంటగదికి సంబంధించినటువంటి వస్తువులని కూడా ఆయన ఇవ్వడం జరిగింది, వెట్ గ్రైండర్ ఇవ్వడం జరిగింది. అలాగే ఆ స్కూల్ కి ఇంకా పెద్ద ఎత్తున మనము సపోర్ట్ చేసేందుకు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బిల్డ్ చేయడానికి కూడా అదనపు సహాయం అందించి ఈ రోజు ఆ స్కూల్ పిల్లలు కూడా వచ్చి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నారు. వసతులు కలిగిస్తున్నందుకు మేము కూడా మంచిగా చదువుకొని మంచి ర్యాంక్స్ తెచ్చుకునే విధంగా కూడా ఈ రోజు మనకి సపోర్ట్ చేస్తున్నందుకు వాళ్ళు కూడా హర్షం వ్యక్తం చేశారు. అంతేకాకుండా రోటరీపురంలో డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ ని కూడా దాదాపు 1,50,000 రూపాయలతో పెట్టడం జరిగింది. అలాగే టెంపుల్స్ డెవలప్మెంట్ లో కూడా అదనపు సహాయం అందిస్తూ ఈ రోజు టెంపుల్స్ దగ్గర కూడా ప్యూరిఫైడ్ కూల్ డ్రింకింగ్ వాటర్ ని కూడా, ఇప్పుడు సమ్మర్ వస్తుంది, ఆ రకంగా భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కూడా గుడికి కూడా ఆ ప్లాంట్ ని దాత రూపంలో వచ్చి ఈ రోజు సహాయం అందించడం జరిగింది. అలాగే ఎన్నో కార్యక్రమాలు ఈ రోజు బాయ్స్ హాస్టల్ కి కూడా 20 ఫ్యాన్స్, లైట్స్ ఈ రోజు ఇట్లాంటి అదనపు CSR నిధుల కింద. అలాగే రమణ గారు మనందరికీ తెలుసు, సుపరిచితులు, జిల్లా వ్యాప్తంగా కూడా ఈ రోజు ఆర్ఫనేజ్ హోమ్స్ ని రన్ చేస్తూ బ్లైండ్ పిల్లలకి ఈ రోజు వాళ్ళకి చదువు చెప్పిస్తూ, వాళ్ళు ఎంత చదువుకుంటే అంత వరకు చదువు చెప్పిస్తూ ఈ రోజు హాస్టల్ ని కూడా నడపడం జరుగుతుంది. అంతటి బిజీ స్కెడ్యూల్ లో కూడా ఈ రోజు మన నియోజకవర్గంలో సమస్యలు ఉంటే కూడా అంటే ఆ పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు అదనపు సహాయం అందించి ఈ రోజు P4 కార్యక్రమం ద్వారా, అంటే ఈ కార్యక్రమాన్ని కూడా సక్సెస్ఫుల్ చేసేందుకు వీళ్ళలాంటి దాతలు ఈ రోజు ముందుకు వస్తా ఉన్నారు.
ఉన్నారు. ఖచ్చితంగా ఆ స్ఫూర్తి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఈ రోజు ఇలాంటి పెద్దలు మార్గదర్శులుగా మారి బంగారు కుటుంబాలను ఈ రోజు దత్తత తీసుకొని అటు మౌలిక సదుపాయాలు గాని, విద్యలో కానీ, వైద్యంలో కానీ, ఇంకా అదనంగా పర్సనల్ గా అంటే స్వయం ఉపాధి కలిగించే విధంగా కేవలం ఆర్థిక సహాయమే కాకుండా ఆ కుటుంబానికి మోరల్ సపోర్ట్ ఇస్తూ వాళ్ళకి దిశానిర్దేశం, ఎవరైనా విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు లేకపోతే వాళ్ళ కంపెనీస్ తో మాట్లాడి వాళ్ళ రెజ్యూమెన్ ఫార్వర్డ్ చేయడం కానీ, వాళ్ళని ఇంటర్వ్యూ అటెండ్ అయ్యే విధంగా కూడా వాళ్ళు ఒక రూట్ ని క్రియేట్ చేయడం కానీ జరుగుతా ఉంది. అలాగే క్యాంఫర్ ఎండి గారు హనీఫ్ గారు మనం చూసుకుంటే స్థానికంగా ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇండస్ట్రీ ఇక్కడ లోలూరు గ్రామం దగ్గర కూడా లైట్లు లేని పరిస్థితి ఉంటే దాదాపు స్ట్రీట్ లైట్స్ అన్ని కూడా 1,00,000 రూపాయలతో ఇవ్వడం జరిగింది. అలాగే ఆడపిల్లలు క్రీడా రంగంలో ఇంకా ముందంజలో ఉండాలని సమీరా అనే మౌంటైనియర్ ఇవాళ మనకు సాయం కోసం వస్తే హనీఫ్ గారు దాదాపు 1,00,000 రూపాయలు ఇచ్చి ఆమె క్రీడని ప్రోత్సహిస్తూ ఈ రోజు ఆమెను కూడా ఒక ఉన్నత స్థాయిలో చూడాలని సపోర్ట్ చేయడం జరుగుతా ఉంది. అలాగే బ్యాంక్ మేనేజర్ ఐడిబిఐ బ్యాంక్ మేనేజర్ చంద్రశేఖర్ గారు కూడా పుట్లూరు మండలంలో పిల్లలు ఇబ్బంది పడుతున్నారని ఎంపీపీ స్కూల్స్ లో కంప్యూటర్స్ ని ఇవ్వడం జరిగింది, టేబుల్స్ ని ఇవ్వడం, ప్రింటర్ ఇలాంటి వసతుల్ని కూడా ఈ రోజు ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వం మీదే ఆధారపడకుండా ఈ రోజు పెద్ద మనసుతో P4 కార్యక్రమానికి సపోర్ట్ చేస్తూ ఇలాంటి పెద్దలందరూ కూడా వచ్చి మౌలిక సదుపాయాల మీద ఈ రోజు సపోర్ట్ చేసే విధానాన్ని చాలా చాలా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు ప్రజలందరూ. ఇక్కడ వచ్చినటువంటి ప్రజలు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆడపిల్లలు కూడా ముఖ్యంగా ఈ రోజు జాబ్స్ లేక ఇబ్బంది పడతా ఉన్నారు. ముఖ్యంగా నియోజకవర్గం కూడా అగ్రికల్చర్ బేస్డ్ నియోజకవర్గం. ఇక్కడ ఫ్యాక్టరీస్ కానీ ఇండస్ట్రీస్ కానీ లేని పరిస్థితుల్లో ఈ రోజు మనకి సిఎస్ఆర్ నిధుల్ని కూడా మనకి తక్కువగా ఉండే పరిస్థితిని ఉన్నప్పటికీ కూడా ఈ రోజు ఇలాంటి దాతలు ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థతో కానీ ఈ రోజు మండల్ అధికారులు కొలాబరేట్ అయ్యి ముఖ్యమంత్రి గారి విజన్ ని ఈ రోజు ముందుకు తీసుకెళ్తూ సంవత్సరం పాటిగా ఈ రోజు ఇన్ని కార్యక్రమాలు మనం చేయగలిగామంటే రానున్న రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున దాతల సహాయంతో, మార్గదర్శుల సహాయంతో ఈ రోజు నియోజకవర్గంలో దాదాపు 6,000 మంది బంగారు కుటుంబాలని ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో 1,500 మందికి ఈ రోజు ఏదో రూపంలో వాళ్ళకి సహాయం అందిస్తూ ముందుకు వెళ్తా ఉన్నాము. ఇంకా 3,000 చిల్లర పైన కుటుంబాలని ఈ రోజు వాళ్ళ అవసరాలు ఏంటున్నాయి అంటే ఆ కుటుంబానికి స్వయం ఉపాధి కలిగించే విధంగా కూడా ఈ రోజు సెర్ప్ ద్వారా గాని, అలాగే అదనపు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి స్కీమ్స్ ద్వారా వాళ్ళకి ఈ రోజు సపోర్ట్ చేస్తూ స్వయం ఉపాధిని కలిగించేందుకు ఈ రోజు మళ్ళా పెద్దల్లాంటి మార్గదర్శుల ద్వారా ఈ రోజు ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్ గా జరగడము, అది నియోజకవర్గ మండల కేంద్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున వీళ్ళందరి సహాయ సహకారాలతో నియోజకవర్గము 2047కి పేదరికం లేని నియోజకవర్గంలో ఈ రోజు సింగనమల నియోజకవర్గం ఉండే విధంగా కూడా సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చినటువంటి ప్రతి ఒక్క పెద్దలకి కూడా మీడియా పూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నానండి. థ్యాంక్ యూ.